ప్రపంచ మ్యాప్ మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అసలు మనం చూసే వరల్డ్ మ్యాప్స్ కానీ అట్లాస్లు కానీ ఇవన్నీ కూడా వీటి బేస్ ఏంటో తెలుసా? మెర్కేటర్ ప్రొజెక్షన్ అన్నమాట. అసలు ఈ మెర్కేటర్ ప్రొజెక్షన్ అనేది గెరార్డస్ మెర్కేటర్ అనే ఆయన 1569లో చేశారు. ఈ ప్రొజెక్షన్ మొత్తం కూడా నావిగేషన్ కోసం అన్నమాట. ఏదైతే షిప్పింగ్ నావిగేషన్కి అవసరమైందో దానికి సంబంధించి ఆయన అప్పట్లో ఒక మ్యాప్ చేశారనమాట. ఈ మెర్కేటర్ ప్రొజెక్షన్ అనేది సిలిండ్రికల్ మ్యాప్ ప్రొజెక్షన్. మనకు తెలుసు, ఏదైనా సిలిండ్రికల్ షేప్లో స్పెరికల్ షేప్లో ఉండేదంతా కూడా ఒక ఫ్లాట్ పేపర్ మీద పెట్టాలి అంటే ఖచ్చితంగా దాని సైజెస్ మారుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ మెర్కేటర్ అని ఆయన 1569లో ఎవరైతే నావిగేట్ చేస్తారో వాళ్ళకి యాంగిల్స్ డైరెక్షన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చి చేశారనమాట. అంటే ఈ మెర్కేటర్ మ్యాప్ అనేది అప్పటి నుంచి కూడా యాంగిల్స్ డైరెక్షన్స్ కోసం స్పెషల్గా చేయబడింది. ఈవెన్ చిన్న చిన్న ఏరియాస్ కూడా ఆ యాంగిల్స్ డైరెక్షన్స్ పర్ఫెక్ట్గా చేశారనమాట. అయితే ఈ మెర్కేటర్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దానిలో మనం కనుక వరల్డ్ మ్యాప్ చూస్తే కనుక గ్రీన్లాండ్ చాలా పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్లీ గ్రీన్లాండ్ అంత సైజు ఉండదు. ఆఫ్రికా గ్రీన్లాండ్ ఆల్మోస్ట్ ఒకటే సైజులో కనిపిస్తాయి. కానీ 14 గ్రీన్లాండ్ పైన కలిపితే అది ఆఫ్రికా వద్దనమాట. అంటే గ్రీన్లాండ్ సైజులో 14-15 గ్రీన్లాండ్స్ తీసుకొస్తే అది ఆఫ్రికా ఇద్దనమాట. కానీ మనం వరల్డ్ మ్యాప్లో చూస్తే ఆఫ్రికా గ్రీన్లాండ్ ఒకేలా కనిపిస్తాయి అనమాట.